చంద్రగ్రహణ వివరములు. సెప్టెంబర్ 7వ తారీఖు 2025 భాద్రపద శుక్ల పౌర్ణిమ ఆదివారం. రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం ఆదివారం రాత్రి 9:56 ప్రారంభమయ్యి 1:23 పూర్తిగా విడవబడును. కనుక ఈ యొక్క గ్రహణానికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ధనిష్ట నక్షత్రం 2 పాదములు, శతభిష నక్షత్రం 4 పాదముల వారు, పూర్వభాద్ర నక్షత్రం 3 పాదముల వారు కూడా కుంభరాశిలో ఉంటారు. కనుక ఆ కుంభరాశికి పట్టినటువంటి ఈ యొక్క గ్రహణం దోషంగా పరిగణిస్తూ ఉంది. గర్భిణీ స్త్రీలు యథావిధిగా ఆ రోజు త్వరగానే పలహారం అల్పాహారం ముగించుకొని సూర్యాస్తమయానికి పూర్వమే, అంటే సుమారు 4 గంటలు 5 గంటలకే ముగించుకుని 8-8:30 గంటలకల్లా నిద్రించవలెను. అదేవిధంగా మంత్రానుష్ఠానం ఉన్నవాళ్ళు గ్రహణ సమయంలో స్నానం చేసి, పట్టు స్నానం చేసి 9:56 పట్టు స్నానం చేసి గ్రహణ సమయం అంతా కూడా జపం చేసుకోవడం సొంతంగా చాలా ఉత్తమమైనటువంటి ఫలితం వస్తుంది. గ్రహణ సంబంధంలో చేసినటువంటి జపం విశేషమైనటువంటి ఫలితం కాబట్టి ఈ యొక్క సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాము. అదేవిధంగా గ్రహణం రోజు ఏ గ్రహణమైనా గ్రహణానికి 8 గంటల ముందే భోజనాది క్రతువులు పూర్తి చేసుకోవాలని శాస్త్రవచనం. కనుక రాత్రి సుమారు 10 గంటలకు గ్రహణం కాబట్టి అందరూ కూడా మధ్యాహ్నం 2 గంటల్లోగా భోజనాది కార్యక్రమాలు ముగించుకోవలెను. అనారోగ్య సమస్యలున్న వృద్ధులైన వారు మాత్రం కనీసం 4-5 గంటలకైనా వారి యొక్క పలహారాది క్రతువులన్నీ కూడా ముగించుకోవడం మంచిది. సూర్యాస్తమం అయ్యి చంద్రోదయం అయిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పలహారం భోజనం అటువంటివి ఘన పదార్థాలు భుజించకుండా ఉండటమే మంచిది. కనుక ప్రతి వారు కూడా ఈ యొక్క గ్రహణ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని ఆ నియమాలు పాటించడం చాలా ఉత్తమమైనటువంటిది. ఏదైతే కుంభరాశికి పట్టేటువంటి గ్రహణం దోషం ఉందో ఆ గ్రహణ దోష నివారణ కొరకు మరుసటి రోజు సోమవారం ఉదయం ఒక తెల్ల వస్త్రం మీద బియ్యం పోసి, అదేవిధంగా నీలిరంగు వస్త్రం మీద మినుగులు కానీ మినపప్పు కానీ పోసి, వెండి చంద్రబింబము బంగారు సర్పము ఇవి లభించిన ఎడల, ఒకవేళ ఇవి దొరకవు అన్న ప్రయత్నంలో ఉన్నట్టయితే వస్త్రము బియ్యము, వస్త్రము ఆ యొక్క మినుగులు బ్రాహ్మణకి ఆ యొక్క రాహుగ్రస్త చంద్రోపరాగ దోష నివారణార్థమని సంకల్పం చెప్పించుకుని పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుని దానం ఇవ్వడం చాలా మంచిది. ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వారు ఈ దానాలు అనేటువంటి నియమాలు పాటించవలెను. అదేవిధంగా ఈ గ్రహణానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఏమైనా తెలుసుకోవాలన్నా ఆసక్తి ఉన్న మమ్ములను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9618182470. రాము పంతులు గారు, సామర్లకోట. ఈ గ్రహణానికి సంబంధించిన వివరాలన్నీ మీ బంధుమిత్రులందరికీ తెలియజేయగలరు.